పవిత్ర కార్తీక మాసం మొదటి సోమవారం నియోజకవర్గంలో గల శైవ క్షేత్రాలు ఎక్కడ చూసినా శివనామస్మరణతో మారుమోగాయి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో ఆది దేవుణ్ణి పూజించారు. ప్రసిద్ధిగాంచిన దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పంచరామ క్షేత్రమైన రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో కొలువైన శ్రీ మాణిక్య అంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం తెల్లవారుజాము నుండి విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించుకున్నారు. అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ యువ పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటిగాను, లింగ క్షేత్రాల్లో ఒకటిగాను, అష్టాదశ మహాశక్తిపీఠాల్లో ఒకటిగాను విరాజిల్లేటటువంటి మహాక్షేత్రమైనటువంటి దక్షిణ కాశీ ద్రాక్షారామ మాణిక్యాంబా భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. అందులో భాగంగా ఈరోజు మొదటి సోమవారం స్వామివారికి విశేషంగా ప్రాతకాలార్చన తీర్థము పెట్టి స్వామివారి నిత్య కైంకర్యాలను నిర్వహించి తెల్లవారుజాము 4 గంటలకు తలుపు తీయడం జరిగింది. అప్పటి నుంచి కూడా భక్తులు దండోపదండాలుగా స్వామివారికి దర్శనం చేసుకుంటూ ఈ క్షేత్రంలో కార్తీక సోమవారంలో భక్తులందరికీ తెలిసిన విషయమే. మనం ఈరోజు ఒక దానం చేసినా, ఒక ధర్మం చేసినా, ఒక అభిషేకం చేసినా, ఒక అర్చన చేసుకున్నా కూడా మనకి ఆ ఫలితం 1 కోటి రెట్లు వస్తుందని చెప్పి ఈ స్వామి దర్శనం అవ్వాలన్నా కూడా సప్త జన్మ కృతం పాపం అంటే 7 జన్మాలుగా మన స్వామివారి మనం చేసుకునే పాపాలు పోతే కానీ ద్రాక్షారామ భీమేశ్వర దర్శనం మనం చేయలేమని సాక్షాత్తు వ్యాసుల వారు భీమఖండంలో రాయడం జరిగింది. అటువంటి మహామహిమానుడైనటువంటి క్షేత్రానికి యావనూరు భక్త మహాశైలు ఇచ్చేసి ఆ స్వామివారిని అమ్మవారిని దర్శించి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా